దేవుడు ఒకడా 10 మందా అంటే ఒకడే అన్నవాడే క్రైస్తవుడు. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చెప్పండి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం ఏముంటుంది? ఎవరైనా గట్టి చదువుతారా తెలుగులో? హెబ్రీ భాషలో ఎలా ఉంటుంది అంటే షిమా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్ అని ఉంటుంది. అంటే ఇస్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని ఉంటుంది. అంటే అద్వితీయుడు అన్న పదానికి అర్థం ఏంటి అంటే ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు అని, ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు అని. ఆయన హిందీ భాషలో దీన్ని ఎలా తర్జుమా చేశారు అంటే సున్ ఇస్రాయిల్ యాహ్వే పరమేశ్వర్ తుమ్హారా ఏక్ మాత్ర పరమేశ్వర్ హే అని రాశారు. అంటే ఆయన ఒకానొకడు, ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు. రెండవది, యేసు ప్రభు దేవుడు అని నమ్మేవాడు మాత్రమే క్రైస్తవుడు. దేవుడు ఒకడే అని నమ్మేవాడే క్రైస్తవుడు. అయితే ఈ దేవుడు తన్ను తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ప్రకటించుకున్నాడు. లేకపోతే తన ప్రకాశమైనటువంటి బైబిల్లో తన ప్రత్యక్షత అయినటువంటి బైబిల్ గ్రంథంలో ఈ ఒక్క దేవుడు తన్ను తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ప్రకటించుకున్నాడు అని నమ్మేవాడే క్రైస్తవుడు. అలా నమ్మని వాడిని మనం క్రైస్తవుగా పిలవలేము. ఎందుకు పిలవలేమో ముందు చూద్దాం. 3, 4 మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలైనటువంటి ఈ బైబిల్ గ్రంథము సంపూర్ణంగా ఏ చిక్కు లేకుండా, ఏ విరోధము అందులో లేకుండా సంపూర్ణంగా దేవుని వాక్యము అని నమ్మాలి. అలా నమ్మని వాడిని మనం క్రైస్తవుడు అని పిలవటానికి వీల్లేదు.